నీలోనే భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఆత్మస్వరూపానివి. జీవాత్మ పరమాత్మ అని అంటారు కదా. మనము భూమిపైకి వచ్చిన తర్వాత మనం విన్న ప్రకారం దేవుళ్ళందరూ ఇలా ఉంటారు, అలా ఉంటారు, వరాలు ఇస్తారు, చంపేస్తారు, రాక్షసులు అలాగా ఇలాగా ఏదో ఒకటి అంటుంటారు. కానీ దేవుణ్ణి నిందించే ఆలోచన మనకు వచ్చిందంటే భగవతత్వాన్ని మనం పూర్తిగా తెలుసుకోలేదు అని అర్థం. అహంకార భావంతో ఉన్నామని రెండో అర్థం వస్తుంది. నీకు ఇష్టమైనట్టు నీ కోరికలు తీర్చకపోతే భగవంతుణ్ణి నిందించడం, ఆయన్ని తక్కువ చేయడం, అతను నాకేమీ చేయలేదంటాం. ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడు ఆయనకేం చెప్పంగా, మనకి ఏది నచ్చితే అది చేసుకుంటూ పోతాం. వాళ్ళు నన్ను ఇలా చేశారు అలా చేశారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేసేయడమే. వాళ్ళు ఉన్నారో పోయారో మట్టి కొట్టుకుపోయారో మనకు అనవసరం. ఎదుటి వాళ్ళు అంతం చూసిన తర్వాత దేవుడి గురించి ఆలోచిస్తాం మనం. ఆ తర్వాత దేవుడు చేసేది ఏం చేస్తాడో చూడాలని. నేనేమైపోయినా పర్లేదు, ముందడు బతకూడదని చెప్పి వేసేయాలని. ఇలా ఉన్నప్పుడు మనకి దేవుణ్ణి నిందించే అధికారం ఎక్కడుంది? నీకు దేవుడు సహాయం చేస్తాడు, వరాలు ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు. నీకు కనిపించాలంటే నీకు ఇచ్చినవన్నీ అవే. కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ పనిచేసేలా చేశాడు. తప్పు ఒప్పుకి తేడా తెలిసేలా చేశాడు. నువ్వు అన్నం నోడుతోనే తింటున్నావంటే అది భగవంతుడు ఇచ్చాడు. నీ శరీర భాగాలన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయంటే ఆయన పనిచేసేలా చేశాడు. నువ్వు చూసుకోకుండా కింద పడిపోకుండా ఉన్నావు అంటే అది ఆయన వల్లే. ఇన్ని సంవత్సరాలు బ్రతుకున్నావంటే ఆయన వల్లే. ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఏం చేసేయాలి దేవుడు నీ కోసం? పోనీ నువ్వేం చేసావు ఆయన కోసం? నీ కోసం ఎంతమందిని హింసించావు? దేవుడి కోసం నువ్వేం చేసావు? ఒకరిని కూడా బాధ పెట్టకుండా ఉండగలిగావా? కన్నవాళ్ళని, పుట్టిన వాళ్ళని, చేసుకున్న వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని, స్నేహితుల్ని అందరినీ అర్థం చేసుకోకుండా బాధలు పెడుతూనే ఉంటున్నారు కదా. దేవుణ్ణి నిందించే ముందు మీరు ఎంతమందిని సాటిస్ఫై చేశారు, ఆనందంగా ఉంచగలిగారు, మనశ్శాంతిగా బతకనివ్వగలిగారు అనేది ఆలోచించి తర్వాత దైవాన్ని నిందించండి. లేదంటే మనం ఇంకో పాపాన్ని మూటకట్టుకున్న వాళ్ళం అవుతాం. ఓం శ్రీ గురు రమణ.